సంతానం కలిగిన వాళ్ళు ఈ ఆలయంలో నిద్రిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందంట. అలవెల్లి మల్లవరం, దీనిని ఇప్పుడు పాముల మల్లవరంగా పిలుస్తున్నారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే 1961లో ఈ గ్రామంలో ఆ గుడి దగ్గర ఒక సర్పం ఉండేది. ఒక మనిషి మాదిరిగానే ఆ గుడి దగ్గర ఉండే ఒక నదిలో ప్రతిరోజు స్నానం ఆచరించి ఆ దేవుడి మెడకు చుట్టుకుని ఆ దేవుడి వద్దనే ఉండేది. ఇలా చాలా ఏళ్ల పాటు ఆ సర్పం ఈ విధంగా చేస్తూ ఉండగా 1964లో కొన్ని కారణాంతాల చేత ఆ సర్పం విగ్రహానికి తల కొట్టుకుని దేహం వదిలింది. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని అలానే ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో విచిత్రం ఏంటంటే సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు నాడు సంతానం కలగని వాళ్ళు ఈ ఆలయంకి వచ్చి ఎదురుగా ఉన్న నదిలో స్నానం ఆచరించి దేవుని దర్శనం చేసుకుని ఆలయం వెనక ఉన్న సైన్య మందిరంలో నిద్రిస్తే సంతానం కలుగుతుంది. ఈ ఆలయంకి ప్రముఖులైన ప్రవర్తనకర్తలు, రాజకీయ నాయకులు, అంతేకాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యం వానర సైన్యం, సర్పాలు ఈ ఆలయం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మా వల్ల అవ్వదని డాక్టర్లే చేతులు ఎత్తేస్తుంటే ఆ దేవుడే స్వయంగా తన చేతులతో తన భక్తులు కన్నీటిని తుడిచి సంతానాన్ని ప్రసాదిస్తున్నారు. అద్భుతాలు జరగబోయేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు.